ఆ కరుణ వచ్చి అందమైన నా కాపురంలో నిప్పులు పోస్తుంటే ఎలా తట్టుకోను? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా మా అమ్మని ఎంత ఏడిపిద్దాం అనుకుంటున్నావు? నువ్వొచ్చి మా అందరి ఆనందాన్ని సర్వనాశనం చేసావు. మా అమ్మని ఏడిపించావు. రాజా అంకుల్ కి కరుణ ఆంటీకి మధ్య అఫైర్ ఉందంట. చివరికి క్రిష్ కూడా కరుణ ఆంటీని తిట్టి ఇంట్లోంచి బయటకు పంపించేశారు తెలుసా? నాకు అర్థమైందమ్మా. నేనంటే నీకు ఇష్టమే, కానీ నేను బ్రతికే తీరే నీకు నచ్చదు. అందుకే ఆ ఇంటికి రాను అంటున్నావు కదూ. అదే నువ్వు ఆ ఇంటికి వస్తే నా పద్ధతి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి వస్తావా అమ్మా? ఈ ఒక్క మాట చాలురా. నిజంగా నేను బతకలేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. నీ చేతుల మీదుగానే నా జీవితం కడతేరిపోవాలిరా నాన్న. ఏదో ఒక రోజు నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను. అంతవరకు నన్ను ఇలా వదిలే. నువ్వెక్కడున్నా ఈ అమ్మకొక్క పలకరింపు చాలురా. అంతేలే అమ్మా, నువ్వెందుకు వస్తావు? ఎంతైనా నేను నీ కొడుకు లాంటి వాడినే కానీ కొడుకుని కాదుగా. కానీ నువ్వు మాత్రం నాకు అమ్మవే. నీకు నేను నిజంగా కొడుకుని అనిపిస్తే మన ఇంటికి వచ్చే అమ్మ. నాకు ఈ ప్రపంచంలో నీ తర్వాతే ఎవరైనా, అది నువ్వు గుర్తుంచుకుంటే చాలు. వస్తానమ్మా. చందు ఆంటీ, నా కొడుకు ఏం మాట్లాడాడు విన్నారా? అంతా విన్నానమ్మా. భగవంతుడు నీ చేయి వదిలేయలేదమ్మా. చిన్న రూపంలో నీకు తోడుగానే ఉన్నాడు. చూడు, కన్ను బిడ్డ కాబట్టి తల్లి ఎంత గొప్పదో చెప్పాడు. నీ మీద పడినవి నిందలైనా నిజాలైనా నా తల్లి మాత్రం నా దృష్టిలో చాలా గొప్పది అన్నాడు. చూడు, ఆ ఒక్క మాట చాలమ్మా. ప్రపంచంలో ఏ ఆడదానికైనా ఇంతకంటే ఏం కావాలి? నిజమేనమ్మా. ఆవు పచ్చిక తిన్నా, ఎంగిలాకులు తిన్నా, ఎండుగడ్డి తిన్నా ఆవు స్వచ్ఛమైన పాలే అందిస్తుంది. అలాగే అమ్మ ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైనదమ్మా. బంగ్లాల్లో ఉండే అమ్మాయినా, కూలి పని చేసే అమ్మాయినా బిడ్డకిచ్చే పాలలో స్వచ్ఛత కనిపిస్తుంది. బిడ్డకు పంచే ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది. నువ్వేం దిగులు పడకమ్మా. నీ కొండంత అండగా నీ బిడ్డ ఉన్నాడు. ప్రపంచాన్ని ఎదిరించగల గొప్ప బిడ్డని కన్నా నీకు ఏ లోటు లేదు చందు. ఆంటీ, ఎంతసేపు ఆ బిజినెస్లు, లేదంటే అమృత రాజాలని విడదీయటము, అది కాదంటే చిన్న కరుణల మీద ఏడవటము. ఇది తప్ప ఇంటి గురించి, ఇంట్లో ఉన్న మనుషుల గురించి ఏ రోజైనా పట్టించుకున్నావా? ఏం పట్టించుకోవాలట? ధీరజ్ ఇంటికొచ్చి 3 రోజులైంది. ఆ విషయం నీకు తెలుసా? అరే, ఫోన్ చేస్తే ఫోన్ తీయడు. ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. వాడిని ఎలాగున్నా మాట వినకుండా తయారు చేశావు. కనీసం నువ్వైనా వాడిని కాస్త దారిలో పెట్టచ్చు కదా? ఏనన్నా, ఎప్పుడొస్తావు? అక్కడ ఏ ప్రాబ్లం లేదు కదా? త్వరగా వచ్చేదన్నా.
ఓకే బాయ్. అంటే అంటే వాడెక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? వాడు బెంగళూరుకి వెళ్తానంటే పంపించింది నేనే. కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ఏం చెప్పాలి? ఎంతైనా వాడికి నేను తండ్రిని, నాకు మాత్రం బాధ్యత ఉండదా? అవునవును, ఎంత బాధ్యతో పాపం. వాడి ఇంటికి రావడం లేదన్న విషయం 3 రోజుల తర్వాత గుర్తించావు. తండ్రిగా ఎంత బాధ్యతో మరి. ప్రతి దానికి నన్నంటావేంటి? అసలు నేను ఆపు. అమృత, రా అమృత రా. అమృత, బాగున్నావా? మేం మాట్లాడుకోవాలి, నువ్వు వెళ్ళు. సరే, మాట్లాడుకోండి. ఏంటమృత, ఇంకా ఎందుకలా ఉన్నావు? ఆ కరుణ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా, ఇంకేంటి ప్రాబ్లం? నాకెందుకో ఆ ఇంట్లో ఉండాలంటేనే చాలా కష్టం అనిపిస్తుంది. అలా అని ఆ ఇంటిని వదిలి రాలేను. ఆయన్ని చూసిన ప్రతిసారి నేను మోసపోయాననే బాధ లోపల తొలిచేస్తుంది భార్గవి. అందుకే చెప్పాను అమృత, నువ్వక్కడే ఉండి బాధపడే కంటే ఆ ఇంటిని వదిలి వచ్చేసి ఆ రాజాకి డైవోర్స్ ఇచ్చేసే. పద, మంచి లాయర్ని నేను మాట్లాడతాను. నీకు డామ్ ష్యూర్గా డైవోర్స్ వచ్చేలా నేను చూస్తాను. అయినా నీకేం కర్మ అమృత? ఏం తక్కువ నీకు? చదువు లేదా? ఆస్తిపాస్తులు లేవా? నిన్ను మోసం చేసిన మనిషిని నమ్ముకొని ఆ ఇంట్లోనే ఉండాల్సిన కర్మ నీకేంటి? కనీసం నిన్ను మోసం చేశాననే బాధ, పశ్చాత్తాపమైనా నీ భర్తలో కనిపిస్తోందా? లేదే. అలాంటప్పుడు నువ్వు ఇంకా ఎందుకు ఆలోచించాలి? నా మాట విని వెంటనే ఆ ఇంటిని వదిలి వచ్చేసే. అది నా వల్ల కావడం లేదు. ఎందుకు? ఎందుకంటే ఆయన లేని జీవితం నేను ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఆయనతో కలిసి ఇంతకాలం బ్రతికి ఈరోజు ఆయన్ని కాదని వెళ్ళిపోవాలంటే నా వల్ల కావడం లేదు. నీకేమన్నా పిచ్చా? పిచ్చి కాదు, ప్రేమ. ఆయన మీద నేను పెంచుకున్న పిచ్చి ప్రేమ. ఆయన నన్ను మోసం చేశారనే బాధ నా గుండెల్ని పిండేస్తున్నా. నేను ఆయనకి దూరం కావాలనే ఊహని కూడా నేను భరించలేకపోతున్నాను భార్గవి. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు అమృత. ఒకవైపు తనంటే కోపం అంటావు, మరోవైపు ప్రేమ అంటావు. ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను అంటావు, ఆ ఇల్లు వదిలి రాలేను అంటావు. అసలు అసలు నీ మాటలు నీకైనా అర్థమవుతున్నాయా? నేను ఒక పిచ్చిదాన్ని అనుకుంటున్నావు కదా? నువ్వు పిచ్చిదానివి కావాలనే కదే నా ప్లాన్ అంతా. ఆయన్ని ఎంత ప్రేమించానో నీకు తెలియదు భార్గవి. ఆయన నా జీవితంలో లేరు అని తెలిసిన మరుక్షణం నా ఊపిరి ఆగిపోతుంది. అంత ప్రేమ ఆయనంటే. అలాంటి మనిషికి దూరం కావాలంటే నా వల్ల కావడం లేదు భార్గవి. అయితే ఇంకా చేసేదే ఉంది. తను ఏం తప్పులు చేసినా చూసి చూడనట్లు వదిలే. అంతకు మించి నువ్వు చేయగలిగిందేముంది?
అమృత, ఐఎమ్ సో సారీ. నువ్వు బాధపడితే నేను చూడలేను. నీ జీవితం బాగుండాలి అనేది నా తాపత్రయమంతా. నిన్ను నీ కాపురాన్ని నిలబెట్టి నీకో మంచి జీవితాన్ని ఇస్తే నాకంతకంటే ఏం కావాలి చెప్పు? బాధపడకు టియా, ప్లీజ్ ఏడవకు. నువ్వు అక్కడ ఉండలేకపోతున్నావు అని నిన్ను విడాకులు ఇవ్వమన్నాను కానీ నువ్వు ఆయన వదల్లేను అంటే నేనెందుకు బలవంతం చేస్తాను? ఊరుకో. చూడు మొహం ఎలా పీక్కుపోయిందో. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పో. ఏం తాతగారు, ఎలా ఉన్నారు? తాతగారా? నేను నీకు తాతనిప్పుడయ్యానోయ్. ఎందుకు కారు? కరుణమ్మ నాకు అమ్మ కాని అమ్మైంది. ఆ అమ్మని మీరు కూతురుగా చూసుకున్నారు కదా. అప్పుడు మీకు నేను మనవణ్ణి కాని మనవణ్ణే కదా తాతగారు. నాకు ఈ అనవసరమైన రిలేషన్స్ నచ్చావు. అవునవును, ఇప్పుడు మీకేం నచ్చవులేండి. కానీ మా అమ్మ మీకు సేవలు చేసినంత కాలం మాత్రం ఆవిడ చేత డాడీ డాడీ అని పిలిపించుకున్నారు. మా అమ్మ పాపం పిచ్చిది కాబట్టి మిమ్మల్ని నిజంగానే డాడీ అనుకుని తెగ నమ్మేసింది. అలా పిలిచినంత మాత్రాన మీరెందుకు డాడీ అవుతారు చెప్పండి? తండ్రి కాదు కాబట్టే కదా మా అమ్మని ఇంట్లో నుంచి బయటకు గంటేశారు. అసలు మీ ప్రేమలు మాటల వరకే ఉంటాయి, అంతే. మనుషుల్ని ప్రేమించడం ఎలా అనేది మా అమ్మ కరుణమ్మని చూసి నేర్చుకోవాలి తాతగారు. అవును, మనుషుల్ని ఎలా మోసం చేయాలో కూడా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలి. ఏ మోసం చేసిందండి మిమ్మల్ని? మీ ఆస్తులు దోచేసిందా? లేక మీకు రావాల్సిన డబ్బుల్ని మింగేసిందా? ఏం చేసింది? మీరిచ్చే డబ్బుల కోసం ఆశపడి మీ ఇంటికి రాలేదు. మీ మీద అభిమానంతో వచ్చింది, చాకరీలు చేసింది. దానికి మీరిచ్చే ప్రతిఫలం ఇదా? ఆవిడ్ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొడతారా? అబ్బో, అసలు నేను కరుణని ఇంట్లోంచి ఎందుకు వెళ్ళగొట్టానో నీకు తెలుసా? నాకు అన్నీ తెలుసు తాతగారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఆమెని ఎవ్వరూ ఆదరించాలనుకుంటున్నారు. కానీ మా అమ్మకి తోడుగా నేనున్నాను, అది మీరు మర్చిపోయారు. అవునవును, నువ్వే చారదీయాలి. ఎందుకంటే నీలాంటి అనామకుడిని చారదీసి అమ్మలా మారింది కదా. ఆ మాత్రం కృతజ్ఞత చూపించడంలో తప్పులేదు. కానీ నీడనిచ్చిన మా కుటుంబంలోనే కలతలు రేపిన మనిషిని భరించడం మా వల్ల కాదు. అందుకే పంపించేశాను. మీరు ఎవరినైనా పంపించేస్తారు తాతగారు, ఎందుకంటే అది మీ గొప్పతనం. ఒకప్పుడు నా తప్పు లేకపోయినా నన్ను ఆఫీస్ నుంచి గెంటేశారు కదా. ఆ రోజు కూడా మీరు ఇలానే నన్ను చాలా మాట్లాడినారు. కానీ అవన్నీ అబద్ధాలు అని మీకు తర్వాత తెలిసింది. ఈరోజు మా అమ్మని కూడా అలానే నోటికొచ్చినట్లు అనేసి పంపించారు. ఎందుకంటే మా అమ్మ మీకు కూతురు లాంటిది కానీ కూతురు కాదుగా. కనీసం ఇంతకాలం మిమ్మల్ని కనిపెట్టుకుని ఉందే అనే కృతజ్ఞత కూడా లేదు కదా మీకు. ఎవరో చెప్పింది నమ్మలేదు, నా కళ్ళతో నేను చూసింది నమ్మాను. మీరు ఏం చూసినా ఏం మాట్లాడినా మీకు చెల్లుతుంది తాతగారు. ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు, ఏదైనా చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కరుణమ్మకి ఎవ్వరూ లేరు అని మాత్రం అనుకోకండి. మా అమ్మకి తోడుగా నేనున్నాను. ఇంటి నుంచి బయటకు పంపించగలరేమో గాని అంతకు మించి మీరేమీ చేయలేరు, గుర్తుంచుకోండి. కరుణమ్మ మా అమ్మ, అది తెలుసుకోండి. వస్తాను తాతగాని తాతగారు. అబ్బా, అమ్మా లక్ష్మి,
ఎక్కడికమ్మా? స్కూల్కా? అవును బాబాయ్. నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి బాబాయ్. మీ నాన్నగారికి నాకు చాలా కాలం బట్టి పరిచయం. పాపం ఆయన చనిపోవడం నాకు చాలా బాధ అనిపించిందమ్మా. ఆయన కాపాడడం కోసం పాపం నువ్వు చాలా కష్టపడ్డావమ్మా. ఏం చేస్తావు, ఆ భగవంతుడు చిన్న చూపు చూశాడు. నిజమే బాబాయ్, ఆ భగవంతుడికి మా మీద ఎందుకో మొదటి నుంచి చిన్న చూపే. మీ నాన్నగారు పోయినా మేమంతా నీ తోడుగా ఉన్నావమ్మా. నువ్వేం దిగులు పడకు. అది సరే గాని నీ పెళ్లి విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. మీ ఇద్దరికి ఈడు జోడు చక్కగా ఉంటుంది. అబ్బాయి కూడా బుద్ధిమంతుడు. నువ్వు సరేనంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. నాకు పెళ్లి గురించి ఆలోచన లేదు బాబాయ్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చిన్నాకు నీకు పెళ్లి జరగాలని మేము కోరుకున్నాం, కానీ వాడి మనసులో అలాంటి ఉద్దేశం లేదని తెలిసాక ఇంకా ఆలస్యం చేయడం ఎందుకమ్మా? నీ పెళ్లి చేయడం మా బాధ్యత అమ్మా. మీ నాన్నగారి స్థానంలో నిలబడి నేను నీ పెళ్లి జరిపిస్తాను. ఒప్పుకోమ్మా. లేదు బాబాయ్, నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటుందో చెప్పమ్మా. నీ తోడు నీడ చాలా అవసరం. నీకు పెళ్లి జరిగితే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. ఆయన ఏ లోకంలో ఉన్నా నిన్ను ఆశీర్వదిస్తారమ్మా. బాబాయ్, పెళ్ళనేది లోకం కోసం చేసుకునేది కాదు అని నా ఉద్దేశం. నా మనసులో పెళ్లి అనే ఆలోచన లేనప్పుడు మీరు బలవంతం చేసినా నేను ఒప్పుకోలేను. కొండు అంతా చెప్పాడమ్మా. చిన్నాకు నీకు పెళ్లి జరిగితే నాకంటే సంతోషించేవాడు మరెవరూ ఉండరు. కానీ వాడి మనసులో మరో అమ్మాయి ఉంది. వాడిని నమ్ముకొని జీవితం పాడు చేసుకోవడం మంచిది కదమ్మా. ఆ బాధ నుంచి బయటపడాలంటే నీకు పెళ్లి జరగాలి. నీ భర్త, నీ పిల్లలు, నీ సంసారం, నీకంటూ జీవితం ఉండాలి కదమ్మా. మీరు చెప్పింది నిజమే బాబాయ్, కాదు నేను. కానీ దేనికైనా మనసు అనేది ఉండాలి. ప్రస్తుతం నా మనసులో అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఇలా ఎంతకాలమని మీరు అడిగితే దానికి నా దగ్గర సమాధానం లేదు బాబాయ్. నా మీద ఇంత బాధ్యత తీసుకున్నా మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి బాబాయ్. నిజంగా ఒకవేళ నా మనసులో పెళ్లి ఆలోచన వచ్చిన రోజున నీకు తప్పకుండా చెప్తాను. వస్తాను బాబాయ్. బాగుంది. చుట్టూ ఈ వాతావరణం, ఈ చెట్టు కింద నువ్వు చూడ్డానికి అశోకవనంలో సీతాదేవిలాగా ఉన్నావు. కాకపోతే చిన్న తేడా ఏంటంటే నువ్వు సీతాదేవంత పతివ్రతవి కాదు. సీతాదేవి అశోకవనంలో భర్తని తలుచుకుంటూ కూర్చుంది. నువ్వేమో పరాయి ఆడదాని భర్తని తలుచుకుంటున్నావు. అది తేడా. నేను సీతాదేవిని అవునో కాదో నాకు తెలియదు, కానీ నీలాగా
శూర్పణఖను మాత్రం కాదు. నేను శూర్పణఖనా? ఏ కాదా? నేను పరాయి ఆడదాన్ని భర్తని కోరుకుంటున్నానని నా మీద వేలెత్తి చూపించే ముందు నువ్వేంటో కూడా ఆలోచించుకో. కట్టుకున్న భర్త ఉండి కూడా ఆ రాజా కోసం ఇప్పటికీ వెంపర్లాడే నీకంటే అప్పటికీ ఇప్పటికీ ఒకే మనిషిని నమ్ముకున్నా నేను చాలనయ్యు. అందుకే మనం ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించే ముందు మనల్ని 3 వేలు చూస్తుంటాయని తెలుసుకోవాలి. ఏం చూసుకునే నీకింత తలపొగరు? ఆ రాజాని చూసుకునే కదా. నువ్వు ఏం చేసినా ఆ రాజా నీకు సపోర్ట్ గా ఉంటాడు అనే కదా. అసలు నీలో ఏం చూసి ఆ రాజా పిచ్చోళ్లాగా నీ వెంటపడ్డాడే? నువ్వు ఆ రాజాతో కలిసి ఇన్ని సంవత్సరాలుగా ప్రేమాయణం సాగిస్తూ ఉంటే నీ మొగుడు అసలు ఎలా నిన్ను భరించాడు? నీకు మొగుడనేవాడు ఉన్నాడా, లేక ఇద్దరికి అడ్డమవుతాడని చంపేశారా? నా మొగుడు గురించి ఎంక్వైరీలు మానేసి నీ మొగుడిని ఒక మనిషిలా గౌరవించడం నేర్చుకో. నాకు నీతులు బాగానే చెప్తున్నావు, నీ నీతి గురించి మర్చిపోయావేమో. నీ వల్ల అమృత చావుకు కూడా సిద్ధపడింది. అయినా నీకు సిగ్గుసరం లేదా? అందరూ నేను చీకొట్టి ఇంట్లో నుంచి కూడా పంపించారుగా, అయినా నీకు అహంకారం చావలేదా? లోకమంతా రాజాని తప్పుడు మనిషి అని దుమ్మెత్తిపోస్తున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టడం లేదు. అసలు అంత అనుబంధం ఎలా కుదిరింది మీకు? కొంపదీసి నువ్వు పోగొట్టుకున్న ఆ బిడ్డకి తండ్రి కూడా రాజానేనా? అవును. నీకొక విషాద వార్త చెప్దామని ఫోన్ చేశాను అమృత. ఇప్పటిదాకా నీ భర్తకి ఆ కరుణకి మధ్య చాలా రోజుల నుంచి సంబంధం ఉంది అని అనుకుంటున్నాం కదా. ఆ సంబంధానికి గుర్తుగా ఓ బాబు కూడా ఉన్నాడు తెలుసా? కాదు అని మీరు నిరూపించగలరా? ఆ బిడ్డ మీ బిడ్డ కాదు అని ఇదిగో దీని మీద ఒట్టేసి చెప్పగలరా?